హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. మాదిరెడ్డి సులోచన గారు రచించిన ఋతుచక్రం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 4వ భాగాన్ని మొదలు పెడదామా? అప్పటికి ఇంకా వడ్లాడించే మరలు అంతటా లేవు. ఉన్న బియ్యంలో సారం పోతుందని ఆడించేవారు కాదు. చలికాలం వెళ్ళగానే ఎండలు ముదురుతూ ఉండగా వడ్లు ఎండబోసి దంపించేవారు. ఈసారి ఎప్పట్లాగే వడ్లు దంపిస్తున్నారు కూలీలతో. రోటి మీద కుందెన పెట్టి నడుము చుట్టూ పవిటలు బిగించి దంపుతున్నారు. పార్వతికి మంటగా ఉంది. వడ్లు దంపగా మిగిలినవి అమ్మేస్తారు. ఈసారి ఒక్క గింజ తను అమ్ముకోలేదు. ఏం చేసినా ఈ 2-3 రోజుల్లోనే చేయాలి. సంచుల్లో నింపి కుడితే తనకు దక్కవు. వడ్లు దంపే చోటికి వెళ్ళింది. లచ్చి తవుడు గుమ్ములు పూస్తుంది. వచ్చిన తవుడు చిట్టు గుమ్ముల్లో నింపి సంవత్సరం పొడవునా పాడి గేదెలకు పెడతారు. లచ్చి, మనము ఓ బస్తా వడ్లు దంచుదాం రావే, పార్వతి పిలిచింది. లచ్చి పడి పడి నవ్వింది. ఏమిటయ్యా మిడిసిపాటు? నువ్వు వడ్లు దంచుదామంటే నవ్వొచ్చింది. నేను దంచనా? ఏట చూస్తున్నా కదా, వడ్లు కుందెట్లా పోస్తావు, రోకండ్లు నాకు అరుందమ్మకు పట్టిస్తావు. అయితే ఏమైంది? నా పిల్లలు గోల పెడతారు, మధ్యలో వెళ్తాను. ఈసారి లలితమ్మ ఉందిలే అంది. లలితమ్మ చేత వడ్లు దంపిస్తావు? లచ్చి ముక్కు మీద వేలుంచుకుంది. ఏం తప్ప? నాకు తెలవదు అన్నది తలాడించి. దంచితే తప్పే ఉందే, నాకు మాత్రం తోచొద్దా? లచ్చి వచ్చింది. పార్వతి నిర్లక్ష్యంగా కాళ్ల వెండి పట్టాలు కడుగుతూ బావి దగ్గర కూర్చుంది. గుమ్ముల పూత కాగానే లచ్చి లలిత ఒడ్లు పోసుకున్నారు. అమ్మా, నా గాలిపటం చింపిండే కిష్టిగాడు, వాసు ఏడుస్తూ వచ్చాడు. నేను చింపినా, చెట్టుకు తాకింది, కిష్టిగాడు అరిచాడు. నువ్వెగరేయలేదు? అబ్బబ్బా, ఏమిట్రా గోలా, వెళ్ళి ఆడుకోండి, లలిత కసిరింది. నేను వాడితో ఆడను, వాసు బొంగమూతి పెట్టాడు. నేను అసలే ఆడను. అమ్మకి కొబ్బరి దంచి పెట్టాలా, గర్వంగా తలెగిరేసి వెళ్ళిపోయాడు వాడు. అరే నీ నీల్గుడు పాడుగాను, లచ్చి అరిచింది. నేను పాపతో ఆడుకుంటాను. పార్వతి 2 సంవత్సరాల కూతురుతో ఆట మొదలుపెట్టాడు. బొమ్మలు ఒక చోట పెట్టి ఆడిస్తున్నాడు వాసు. వడ్లు దంపటం ఆపి మంచినీళ్లకు వచ్చారు ఆడవారు. వాసు పాపను ముచ్చటగా చూశాడు. అప్పుడే మొగుడు పెళ్ళాం ఆట మొదలుపెట్టారు, ఒక ఆమె నవ్వింది. అది ఊళ్ళో మామూలు. వరుసైన వారు కనిపించగానే మొగుడు పెళ్ళాం అంటారు. చిన్నపిల్లలకి చేస్తే ముచ్చటగా ఉంటుంది. చెయ్యి పార్వతమ్మ, ఇదిగాక చేస్తే ఓ ముచ్చటా అచ్చటా. అవును పార్వతమ్మ, అల్లుడు బిడ్డ కళ్ళ ముందే ఉంటారు. ఇంకొక ఆమె సలహా ఇచ్చింది. నీ బిడ్డకు కష్టం ఉండదు, మేనత్త అపురూపంగా చూసుకుంటుంది. మీకు మతులున్నాయా? పార్వతమ్మ ప్రశ్నకు అందరూ తెల్లబోయారు. మతిలేని మాట మేమేమన్నాము? గతిలేని సంబంధం చేయమనటం మతిలేని మాట కాక మరేమిటి? వరస కదా అని. చాలే, నాకున్నది 10 మంది అని ఎవరిని అడ్డమైన వాళ్ళకిచ్చి చేయమంటున్నావు? వదినా, లలిత అరిచింది. ఏం అంత కోపం? నీ కూతుర్నివ్వమని నేను అడిగానా? వాళ్ళేదో సరదా కన్నారు, అంత మాత్రం చేత అడ్డమైన వాళ్ళంటావా? అనక అయిన వాళ్ళని నెత్తిన పెట్టుకుని పూజించటానికి గొడ్రాలినైనా కాను. రేపు నా పిల్లల ముఖం ఎవరు చూస్తారా అని నా బాధ. పార్వతమ్మ, కోపంతో వణికిపోతున్నాడు అంతయ్య. ఆమె కాస్త జడిసింది. ఆ తరువాత ధైర్యం తెచ్చుకుంది. ఏం, ఎందుకు అరుపులు? నేనేమన్నానని మొండిగా అడిగింది. నాకు ఎదురు చెప్పేపాటి దానివయ్యావా భగవంతుడా? ఆయన విరుచుకు పడిపోయేవాడే, కానీ అటు నుండి వచ్చిన అరుంధతి పట్టుకుంది. వదినా, త్వరగా రా అంది. లలిత పరిగెత్తుకు వచ్చింది. ఇద్దరూ సాయం పట్టి పడుకోబెట్టారు. లచ్చిని వెళ్ళి మీ అన్నయ్యని పిలవమని వదినా, మామగారికి మంచినీళ్లు తాగిస్తూ చెప్పింది. ఇప్పుడు వాడినెందుకు పిలిపిస్తారు? బాగానే ఉన్నాను. అరుందా, నా మాట వింటావా? చెప్పండి అంది. ఏం చెప్తాడు? తన తదనంతరం లలితని బాగా చూడమని. అది తనకు తెలీదా?
స్వాముల వారి దగ్గరికెళ్ళి విభూతి తెచ్చుకో. ఆ, అమ్మా, నీ కడుపునో కాయ కాస్తే చూసిపోతాను అన్నాడు. అరుంధతి ఏమో అనబోయింది. వడ్లు దంపేవారంతా ఏమైందంటూ వచ్చారు. ఏం లేదు, బలహీనంగా ఉన్నారు, ఆవేశపడ్డారు, మీరు వెళ్ళి పనులు చూసుకోండి అంది. వారు వెళ్ళిపోయారు. పార్వతి ముఖం గంటు పెట్టుకుని కూర్చుంది. నా మాట విన్నావా అరుందా? ఏమిటి నాన్నా? లలిత అడిగింది. దగ్గరలో స్వాముల వారున్నారంటమ్మా, అందరికీ ఆయన వల్ల శుభం కలుగుతుందిట. నేను బలవంతం చేసి తీసుకుపోలేను. ఈ అరుంద జగముండిదమ్మా. నేను తీసుకెళ్తాలే నాన్నా. కూతురు హామీ ఇచ్చాక ఆయన తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు. అరుంధతి ఆలోచిస్తూ నిలబడింది. మామకు తనంటే ఎంత ప్రేమ! వెళదాం పదారుందా. మీకు పిచ్చి పట్టిందా వదినా? సంగీతానికి చింతకాయలు రాలుతాయా? పోనీ డాక్టర్కి చూపించుకోరాదు? సరే చూద్దాం అంది. ఆ విషయమే మర్చిపోయింది. బియ్యం గాదల్లో పడేసరికి ఓ యజ్ఞం అవుతుంది. అటు అంతయ్య సేవలు ఉండనే ఉన్నాయి. పార్వతి మిన్ను విరిగి మీద పడ్డా తను చేయదలిచిన పని మాత్రమే చేస్తుంది. లలిత ఇప్పుడు స్వతంత్రంగా తిరుగుతుంది కాబట్టి కొన్ని పనులు చేస్తుంది. సాధారణంగా లలితకు కేశవతోనే వడ్డిస్తుంది అరుంధతి. ఆ రోజు భోజనాలు అవుతూ ఉండగా లలిత డాక్టర్ ప్రసక్తి ఎత్తింది. కేశవ తల ఎత్తి భార్య వంక చూశాడు. నేనేం అనలేదండి, మీ చెల్లి నాన్నగారే అన్నారు. ఎవరంటే ఏం, ఒకసారి పరీక్ష చేయించుకుంటే పోలా? వదిన ఒక్కర్తి కాదన్నయ్య, నువ్వు వెళ్ళాలి అన్నది లలిత. నేనెందుకు? మీ బావగారితో పనిచేసే టీచర్ గారిని పరీక్ష చేయాలంటే ఆమె భర్తను రమ్మన్నారట. ఆడవారు టీచర్లున్నారా వదినా? సంబరంగా అడిగింది అరుంధతి. ఆయనతో ఒకరు కాదు వదినా, ముగ్గురు. మరియమ్మ, దైవకృప, దేవమ్మ ముగ్గురు పనిచేసేవారు అంది. అరుంధతి నిరాశగా నిట్టూర్చింది. ఎందుకో అన్నా చెల్లెళ్ళకి అర్థం కాలేదు. లలితమ్మ, ఆసుపత్రిలో కడుపులో దాచిన పిల్లలను బయటకు తీస్తారా? పార్వతి గుమ్మంలో నిల్చుని అడిగింది. ఏమిటి వదినా? అదే మీ చిన్న వదినకు ఏదో చెప్తూ ఉంటేను అంది. కేశవ లేచి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు అనారోగ్యం వల్ల పిల్లలుండరు. చూపించు, మీ అబ్బాయికి పెళ్ళాం దొరుకుతుంది అంది దీర్ఘం తీసి. ఏమిటే? జనార్దన్ వచ్చాడు. అరుందమ్మకు పిల్లలు లేరని మీ చెల్లెలు ఆసుపత్రికి తీసుకెళ్తుందిట అంది. అవునా అరుందమ్మ, నీకా బాధ అక్కర్లేదు. నా పిల్లలు నీ పిల్లలు కారా? ఎవరిని తీసుకుంటావో తీసుకో అన్నాడు వచ్చి పీట మీద కూర్చుంటూ. ఎవ్వరూ మాట్లాడలేదు. అరుందమ్మా అంతయ్య పిలిచాడు. అరుంధతి హాల్లోకి వచ్చింది. అంతయ్య మంచం మీద చింపిరి జుట్టుతో కూర్చున్నాడు. శంకర్, ఏమిట్రా? అత్తయ్య ఆమెను వాటేసుకుని బావురుమన్నాడు. ఆమె వాడి వీపు నిమరబోయింది. కెవ్వున అరిచాడు. ఏమిట్రా? చొక్కా ఎత్తి చూసి ఆమె కూడా పసిపిల్లలా బావురుమంది. ఏమిటి అరుందా? అంతయ్య లేచాడు. ఎవర్రా ఇంత రాక్షసులు? తోలు ఊడి వచ్చింది. అయ్యో, వీపంతా పుండయింది. చూడు మావయ్య. అంతయ్య చూశాడు. బరికెతో కొట్టిన చోటల్లా బుగ్గలా పొంగింది. బుగ్గలు చితికి ఎర్రగా పుండ్లయ్యాయి. చొక్కా రాపిడి కూడా ఎలా భరిస్తున్నాడు? ఎవర్రా అబ్బాయి కొట్టింది? అంతయ్య అడిగాడు. నాన్న అన్నాడు వెక్కుతూ. అంజయ్య ఇంత రాక్షసుడా? తల్లి లేకపోతే ఎవరూ బంధువులు కారేమో అన్నది ఏడుస్తూ. లోపల నుండి వచ్చిన లలిత వాడి స్థితి అర్థం చేసుకుని వణికిపోయింది. తల్లి లేదని తండ్రే అంత దారుణంగా ప్రవర్తిస్తే ఇక ఇద్దరూ లేని వారి స్థితి? అరుంధతి మందు వేసి చొక్కా విప్పి అన్నం పెట్టింది. పార్వతి వచ్చింది. అవతలివారు దయగా చూస్తారని తెలిస్తే ఇలాగే వదిలేస్తారు అంది మూతి తిప్పుతూ. అరుంధతి మాట్లాడలేదు. వాడు అన్నం తిని చాప మీద పడి నిద్రపోయాడు. రాత్రికి ఒక మనిషి వచ్చాడు శంకర్ను వెతుక్కుంటూ. అంతయ్య తిట్టి పంపేశాడు. వాడిక్కడే ఉంటాడా? పార్వతి భర్తనడిగింది కోపంగా. నాకేం తెలుసు? మీకేం తెలుస్తుంది? పేకాట నిద్ర తప్ప. మీరు పనిచేయటం లేదనే కదా నేను నోరు మూసుకుని పడి ఉంటున్నాను అంది ఏడుస్తూ. ఇప్పుడు నన్నేం చేయమంటావు?
కాస్త వ్యవసాయం వైపు చూస్తూ ఉండండి. ఈ ఏడుపంతా ఎందుకే? ఆ పిల్లముండా కొడుకు వచ్చాడనే కదా? ఏం, నాకు అన్న కొడుకులు లేరా? నేను పిలిపించుకుంటాను. పిలిపించుకో, ఎవరొద్దన్నారు? గట్టిగా మాట్లాడితే వాళ్ళవి వాళ్ళు పంచుకుపోతారు. కాస్త చూసి చూడనట్టుండవే. అరుంధ మెత్తని మనసు కలది. కేశవ అంతకన్నా మంచివాడు. వాళ్లను దువ్వితే ఏం పోయింది? అవునులేండి, నాకే బుద్ధి చెప్తారు. పెట్టి పుట్టింది, పుట్టింటి నుండి ఏమీ తెచ్చుకోపోయినా అందరి గౌరవం అందుకుంటోంది అంది. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, అతను కోపంగా అన్నాడు. అదే సమయంలో అదే విషయంపైన కేశవ అరుంధలు చర్చించుకుంటున్నారు. మీ అన్నయ్యకు బుద్ధి లేదరుందా? పసివాడిని చావబాత్తాడా? మనిషా పశువా? అన్నయ్య మాత్రం ఏం చేస్తాడు? అటు భార్యను ఇటు కొడుకును అనలేక సతమతమవుతున్నాడు. ఎదురు చెప్పాడని వాణ్ణి చావగొడుతున్నాడు. కొన్నాళ్లు పోతే వాడు ఎందుకు పనికిరాడు. పోనీ ఒక పని చేద్దాం, వాణ్ణి ఇక్కడే ఉంచి చదివిద్దాం. మీకు మతిపోయింది, మనమేనా పెద్దవాళ్ళం? మనకు అన్నం పెడుతున్న పెద్దలెవరిక్కడా? విసురుగా అడిగాడు. అరుంధతి మాట్లాడలేక అతని పక్కన చోటు చేసుకుని పడుకుంది. అది కాదే, వీడినిలా వదిలేస్తే పాడైపోడు. మనం ప్రత్యేకంగా వాడి కోసం వండక్కర్లేదు. మనింట్లో ఉన్నది తింటాడు, చదువుకుంటాడు అన్నాడు భార్య వైపు తిరిగి ఆమె ముంగురులు సవరిస్తూ. అన్నది. అతని మాటకు తన అంగీకారం తెలియపరచటం అన్నట్టు అతని మెడకు తన చేతులు పెనవేసింది. అతని హృదయంలో తలదాచుకుని తృప్తిగా కళ్ళు మూసుకుంది. అదే సమయాన లలిత మరో రకంగా ఆలోచిస్తుంది. నయం, ఎన్నోసార్లు ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను, వాడి గతి ఏమయ్యేది అనుకుని ఆర్తిగా పక్కన పడుకున్న శంకర్ తలనిమిరింది. శంకర్, వాసు, కిట్టు బడిలో చేరారు. బడి నుండి రాగానే ఇంట్లోని చిల్లర పనులు చేసేస్తాడు కిట్టు. ముగ్గురు పైవారు ఇంటి మీద పడి తినడం సుతరాము గిట్టలేదు పార్వతికి. సూటీపోటీ మాటలు అనటానికి అవకాశం లేదు. ఇంట్లో మూడో మనిషి ఉన్నదన్న మాటే మర్చిపోయి అరుంధతి, లలిత పనులు చేస్తారు. అలాంటప్పుడు తను అనే అవకాశం ఏది? రోజులు గడుస్తున్నాయి. లచ్చి సంతోషంగా వచ్చింది. కిటిగాడిని అరుంధతి కాళ్లకు నమస్కరించుమని చెప్పింది. ఎందుకే? ఎందుకు? ఇదిగో కాగితం, అన్నింటిలా ఫస్ట్ కదా, ప్రోగ్రెస్ కార్డు ఇచ్చింది. అది చెప్పిన దాంట్లో అబద్ధం లేదు. అవునే, ఎప్పుడూ ఆడుతూనే ఉంటాడు వెధవ. ధమాక్ పెద్దది బాంచన్, అంతా అరుంధమ్మే. నీ మొహం నవ్వుకుంది. ఏమిటే అంత లావు మిడిసపడుతున్నావు? కొడుకును కలెక్టర్ చేస్తావా? పార్వతి అడిగింది. ఏందో బాంచన్, మీ అసంటి దొరలంతా ఇంత చప్రాసి నౌకరీ చేసుకుంటాడు. మాకు భూములున్నాయా? తల బరబరా గోకేసుకుంది. చప్రాసి పనే చెయ్యాలా? వ్యవసాయం పనులు చేయకూడదా? ఆడి రాత ఎట్టుంటే అట్టా అవుద్ది. మాలాంటోళ్లకు సర్కారు పైసలు ఇస్తుందంట చదివించమని. మహా చదివించావులే. పశువులు తోలడానికి ఉన్న కుర్రాడు వ్యవసాయం చేస్తున్నాడు, అక్కడికి పంపు. జనార్దన్ ఆజ్ఞ జారీ చేశాడు. బాలమ్మ కొడుకు నుంచుతుందట. ఇబ్బందిగా చూసింది లచ్చి. వాడికిప్పుడే పశువులను సంభాళించటం ఏమొస్తుంది బావగారు? అరుంధతి అడ్డుపడింది. దాంతో అతను ఊరుకున్నాడు. పార్వతికి మండిపోయింది. అరుంధతికి జవాబు చెప్పలేదు భర్త. తన కోపం ఎవరిపై చూపాలో తెలియలేదు. పెరట్లో ఆడుకుంటున్న పిల్లలు కనపడ్డారు. వెధవ సంతతో ఆడొద్దని 100 సార్లు చెప్పాను. కూతుర్ని 2 లాగింది. అక్కడే బట్టలారేస్తున్న లలితకు ఆ మాట కారం రాసుకున్నట్టుగా ఉంది. వదినా, ఎవరమ్మా వెధవ సంత? అయ్యో, ఈ కొంపల్లో నోరెత్తితే పాపం, గొడ్రాలినైనా కాలేదు. తలబాదుకుంది. అక్కయ్య, మామగారు ఇలాంటివి అసలు తట్టుకోలేరు. ఏమిటి గోలా? అరుంధతి సన్నగా మందలించింది. నా పిల్లలకు నేను బుద్ధి చెప్పుకోకూడదా? నీ పిల్లలను ఏమైనా చేసుకోవదినా, ఇతరులను వెధవా గిదవా అంటే ఊరుకునేది లేదు, లలిత జవాబిచ్చింది. అయ్యో, నేనేమన్నానని? నేను పిల్లలు కావాలని ఏడ్చానా? ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకున్న వారికి ఇవ్వకుండా భగవంతుడు నాకిచ్చాడేం? వాపోయింది. ఆమె మళ్ళీ గర్భవతి. అత్తయ్య, అన్నం పెట్టు,
వాసు వచ్చాడు. ప్రతిదానికి అత్తే కావాలి, నేను పెడతానురా. నువ్వేమొద్దు, అత్త కావాలి. అరుంధతి చీరలో ముఖం దాచుకున్నాడు. అరుంధతి అతన్ని తీసుకుని వెళ్ళింది. ఆమె కళ్ళ ముందు బిక్కుబిక్కుమంటూ పొడికారం అన్నముద్దలు మింగే కిట్టు కనపడ్డట్టయింది. ఓ నిట్టూర్పు వదిలింది. అతనికి అన్నం పెట్టింది. కేశవకు అన్నగారి పరిస్థితి చూస్తే అయోమయం అనిపించింది. కుటుంబం పెరుగుతుంది, ఆదాయం పెరగలేదు. అన్నగారి ఖర్చులు పెరుగుతున్నాయి. ఇదివరకు అంతయ్యకు జడిసి ఊరుకునేవాడు. ఇప్పుడు అదీ లేదు. అంతయ్య మంచం పట్టిన దగ్గర నుండి విచ్చలవిడితనం ఎక్కువైంది. తుని నుండి వచ్చిన మంగపతిరాజుగారి తోటలో రాత్రింపవళ్ళు పేకాడుతూ గడుపుతారు. మిగిలిన వారికి భార్యాబిడ్డల్లేరా, ఉన్నా పట్టించుకోరా. ఈసారి 4 ఎకరాల పొలంలో టమాటోలు వేశారు. అవి కాపుకొచ్చాయి. వాటిని మార్కెట్కు తీసుకుపోతే పొలం దగ్గర చూసేవారు లేరు. నెలలో 20 రోజులు పొలం దగ్గరే గడుపుతున్నాడు. అది గ్రహించిన ఎరగనట్టు తిరిగే అన్నకు ఏం చెప్పాలో తెలియటం లేదు. వదిన కలగజేసుకుంటుందేమోనని చూస్తే ఆమె చాటుమాటు వ్యవహారాలే తప్ప అసలు సంగతి పట్టించుకోదు. బండి వెంట చిత్తయ్యను పంపి నెమ్మదిగా రాజుగారి తోట వైపు వెళ్ళాడు. పెద్ద హాల్లో 10 మంది మగవారు కూర్చున్నారు. చుట్టూ సిగరెట్టు పీకలు పడి ఉన్నాయి. ఖాళీ కాఫీ కప్పులున్నాయి. వాటిపై ఈగలు జుయ్యమంటున్నాయి. అన్నయ్య, అతని పిలుపు వాళ్ళ దాకా వెళ్ళినట్టే ఉంది. తన ఆట ప్యాక్ చేసి స్నేహితుడికి చూపుతున్నాడు జనార్దన్. ఎప్పుడో షో అయిపోయేది కదా, 2 జోకర్లు ఉంచుకుని. అన్నయ్య, అసహనంగా పిలిచాడు కేశవ. ఏమిట్రా, చిరాగ్గా అడిగాడు. 24 గంటలు ఇక్కడే ఉంటే ఎలా? ఎలా ఏమిటయ్యా, లక్ష్మణుడు లాంటి తమ్ముడవు నువ్వుండగా ఆయనకేం? మంగపతి నవ్వాడు. రాజుగారు, నన్ను మన్నించండి. ఒక్క మాట అడుగుతాను. ఇలా దినమంతా ఇక్కడే గడిపితే మరి మీ ఇల్లు పిల్లలు ఏం కావాలి? రెండో విషయం, మీ పొలాలకు పారుడు నీరు కాబట్టి ఎవరికైనా ఇచ్చేసి సంవత్సరం పొడవునా కూర్చుని తినొచ్చు. మావి సంవత్సరం పొడవునా చాకిరీ కోరే పొలాలండి. అవునవును, ఎవరో వత్తాసు పలికారు. జీతగాళ్లు దొరకటం లేదు, దొరికినా వేలడుగుతున్నారు. అన్నయ్య, వెళ్దాం పదా. విధిలేక జనార్దన్ లేచాడు. గెలుచుకుని వెళ్ళిపోతున్నావా జన్నయ్య? ఎక్కడికి వెళ్తాడు, రేపు రాడా అనుకున్నారు. ఇద్దరూ తోట దాటి వచ్చారు. ఏమిట్రా అంత కొంప ముంచుకుపోయే పని? నువ్వు పొలం దగ్గరుండాలి, నేను మార్కెట్కి వెళ్తాను. మార్కెట్కి వెళ్తున్నావా? టమాటాల డబ్బు ఏమాత్రం జమపడింది? సంతోషంగా అడిగాడు. ఇంకా అప్పుకే పోతుంది. అప్పా, అదెక్కడిది? మన మోటారు లోన్గా తీసుకోలేదు? అది తీర్చేశాను. మార్కెట్లో అడ్వాన్స్ తీసుకున్నాను. ఎందుకు తీర్చావు? కొన్నాళ్ళు పోతే వాళ్ళు అడగనే అడగరట. అలా పగటి కలలు కంటూ కూర్చుంటే ఓ రోజు భూములు వేలం వేస్తారు. నన్ను పిలిచిన పనేమిటి? ఈ పనులన్నీ నా ఒక్కడి వల్ల కావు అని చెప్పడానికే పిలిచాను. నాకేమైనా వ్యవసాయం పనులొచ్చా? మరెలా అన్నయ్య? నువ్వే చూసుకో. ఇబ్బందిగా కదిలాడు. నా వల్ల కాదు, కావాలంటే నీది నువ్వు చేసుకో అన్నయ్య. కేశవ ఆశ్చర్యంగా చూశాడు. అవునన్నయ్య. నువ్వేనట్రా అంత మాట అన్నది? పచ్చని సంసారాన్ని పగలదీస్తావట్రా. పచ్చని సంసారాలు, హేళనగా నవ్వాడు. ఒకరు కష్టపడితే మరొకరు సోమరిగా తిరగటం పచ్చని సంసారమా? మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఆసరాగా చేసుకుని బాధ్యతారాహితంగా తిరగటం గొప్ప? ఇంతకు నువ్వనేదేమిటి? నాన్నగారు జబ్బుపడ్డ దగ్గర నుండి పనులు ఒక్కడనే చూసుకోలేకపోతున్నాను. నాకు వ్యవసాయంలో సాయం చెయ్యి, లేదా వ్యాపారం అన్నా చెయ్యి. మరో జీతగాన్ని పెట్టుకుని నా తంటాలేవో నేను పడతాను. ఇక మీద పంట అమ్మి పేకాడతానంటే కుదరదు హెచ్చరించాడు. ఏం వ్యాపారం చెయ్యాలిరా? కరణంగారి కొడుకు పక్క ఊరిలో రేషన్ కొట్టు పెట్టుకోవడానికి పర్మిషన్ తెచ్చుకున్నాడు. నువ్వు పర్మిట్ కోసం ప్రయత్నం చెయ్యన్నయ్యా. సరే, చూస్తాను. వ్యవసాయం నాకే వస్తుంది, నా బొంద అన్నాడు తేలికగా నిట్టూరుస్తూ. తమ్ముడు పట్నం వెళ్లే వరకు అది ఇటు పెట్టండిరా, ఆ గంపలో పళ్ళు తక్కువ ఉన్నాయి అంటూ హడావిడి చేశాడు. మళ్ళీ ఏదో కొంప మునిగినట్టు మంగపతి రాజింటికి వెళ్ళాడు.
రావయ్యా రా, మీరు వెళ్ళిపోతే అసలు ఆడబుద్ధి కాలేదు. మీ తమ్ముడు ఏమంటాడు? ఏదైనా పని చేయాలంటాడు. సరిలే, పద 2 ఆటలు వేసుకుందాం. ఇద్దరూ హాల్లోకి వచ్చారు. రాత్రి గడిచింది, తెల్లవారింది కూడా తెలియలేదు. మంగపతి కూతురు వచ్చింది. నాన్న, అమ్మ టిఫిన్ చేయమంటుంది. అరే, తెల్లారిపోయిందే, పదబోయి పలహారం చేద్దాం. ఎందుకండి, వెళ్ళిపోతాను. పర్వాలేదు. ఇద్దరూ దంతధావనం చేసి పలహారాలకు కూర్చున్నారు. వేడివేడి ఇడ్లీ, కారప్పొడి వచ్చింది. చాలా బాగున్నాయి. ఎలా చేస్తారండి? రాజుగారి భార్యను అడిగాడు. అప్పటికి నైజాం ప్రాంతం ఇడ్లీ అంతగా తెలీదు. దోశ అంటే అట్లు అంటూ చేసుకునేవారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన తిండి అలవాటు. జనార్దన్కు ఆ ఇడ్లీ తన ఇంట్లో చేయించాలని ఉంది. కనకమ్మ నవ్వింది. ఇడ్లీ చేయడం బ్రహ్మ విద్య. గ్లాసుడు బియ్యం, 1/2 గ్లాసు మినపప్పు నానపోసుకుని రుబ్బాలి. ఇడ్లీల గిన్నెలో వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. మా దగ్గర గిన్నె లేదండి. అదెంత భాగ్యం, పంపిస్తాను. పిండి రుబ్బి తెప్పించండి, పంపిస్తాను అంది కనకమ్మ. అతను హడావుడిగా ఇంటికి వచ్చాడు. మృదువుగా మల్లె పువ్వుల్లా ఉన్న ఇడ్లీలు, గుమగుమలాడే నెయ్యి, కారప్పొడి అతని నోరూరించసాగాయి. అరుందమ్మా, ఓ అరుందమ్మా. ఏమిటండి? పార్వతి వచ్చింది. అరుంధతితో పనుంది అన్నాడు. చల్లకవ్వం పక్కనే పెట్టి అరుంధతి వచ్చింది. సాయంత్రానికి పిల్లలకేం పలహారాలు చేస్తున్నావు? అటుకులున్నాయి అంది. అటుకులా? నా తలకాయ. నేను మాట చెప్తాను, ఇడ్డెలు చెయ్యి. ఖర్చు లేదు, నూనె అక్కర్లేదు, బియ్యం ఇంట్లోవే కదా అన్నాడు. నాకు రాదండి. నేను చెప్తాగా. 1 గ్లాసుడు బియ్యం, 1/2 గ్లాసు పప్పు నానబోసి, నానిన తర్వాత రుబ్బి నాకు చెప్పు, ఇడ్డెల గిన్నె తెప్పిస్తాను. అలాగే. ఆ రుబ్బటం బాగా ఉంటే ఇడ్లీ బాగా వస్తుంది. దూదిలా పిండి పైకి రావాలి. కాటికలా రుబ్బించు. ఒరేయ్ పిల్లలు, మీరంతా ఇడ్లీ తింటారు? ఇడ్లీయా? నేను సిటీకి వెళ్ళినప్పుడు హోటల్లో తిన్నాను, శంకర్ గర్వంగా చెప్పాడు. ఒరేయ్ శంకర్, నేను తినలేదట్రా. రాజుగారింట్లో తినేవే అవిరా. నాకేం నచ్చలా. ఆవిరి మీద ఉడికింది ఆరోగ్యానికి మంచిదిరా. మావయ్య, తీయగా ఉంటుందా? వాసు అడిగాడు. నీకు తీపి తప్ప ఏమీ వద్దు, మొద్దు వెదవ. ఇప్పటికే గుమ్మడి కాయలా ఉన్నావు. ముద్దుగా మేనల్లుణ్ణి ఒకటి వేశాడు. అతను భోజనం చేసి నిద్రపోయి లేచాడు. అరుంధతి పిండి తయారుగా ఉందని చెప్పింది. చిత్తయ్యను పంపి ఇడ్డెల గిన్నె తెప్పించింది. పిల్లలు ఆశగా ఏదో కొత్త వంటకం ఎలా ఉంటుందోనని జిజ్ఞాసగా వంటింటి ముందే తచ్చాడసాగారు. చిత్తయ్య గిన్నె తేగానే జనార్దన్ ఆదేశం ప్రకారం వాటిని వండింది. అప్పుడిలాంటి గిన్నెలు లేవు. తడవకు ఆరే వచ్చేవి. ఆ 6 ఇడ్లీలను బలవంతంగా బట్ట మీద నుండి లాగింది. మీరంతా ఆగండి, బాగా వచ్చాయో లేదో చూస్తాను. చిన్న కుర్రాడిలా ప్లేట్ తెచ్చుకుని కూర్చున్నాడు జనార్దన్. వాళ్ళు ఆగేలా లేరు. లలిత అన్నగారికి 2 వేసి పిల్లలకి తలా 1 వేసింది. జనార్దన్ చేతికి ఇడ్లీ రాయి ముక్కలా బరువుగా తగిలింది. అది తీశాడు. ఉక్కులా ఉంది. అరుంధతి, ఏం ఇడ్లీలు చేశావో? గావు కేక పెట్టాడు. పిల్లలు ముక్కలు తుంపటానికి ప్రయత్నించి చేతకాక కొరికి ముఖాలు చిట్లించారు. పెద్దవారు మాటల్లో ఉండగా జారుకున్నారు. మెత్తగా దూదిలా రవ్వరవ్వగా ఉంటుంది. ఆముదం తాగినట్టు ముఖం పెట్టాడు జన్నయ్య. పిండి నువ్వు చెప్పినట్టే రుబ్బాం కదన్నయ్య. లలిత ఆలోచనలో పడింది. ఆగు అరుందా, మన ఇంట్లో సోడా ఉప్పుందా? ఉంది అంది. పొయ్యి మీదకెక్కించే గిన్నె దింపేసింది. ఓ చిటికెడు సోడా వేద్దాం. సోడా ఉప్పు వేసినా అవి రాళ్లలాగే ఉన్నాయి. లాభం లేదని పిండిలో జీలకర్ర, ఉప్పు వేసి అట్లు పోసి అందరికీ పెట్టారు. జనార్దన్ ఇడ్డెల గిన్నె పట్టించుకుని వెళ్ళి జరిగినదంతా రాజుగారి భార్య కనకమ్మకు చెప్పాడు. ఆమె చిదంబరంగా నవ్వింది. మర్చిపోయానయ్యా, అంత ఉప్పు, అంత జీలకర్ర వెయ్యాలి. మినప్పిండి మెత్తగా రుబ్బాలి. బియ్యం పిండి బరక బరకగా రుబ్బాలి. అంత తొందరేం, పిండిని ఓ పూట నాననివ్వాలి అని నింపాదిగా చెప్పింది.
ఆ మాట మొదలే చెప్తే బాగుండేది. మంగపతి గారు లేరా? అర్జెంటుగా టెలిగ్రామ్ వచ్చింది, దేశం వెళ్ళాడు అంది. అప్పుడు సర్కారు జిల్లాల నుండి వచ్చిన వారు తమ ఊర్లను దేశాలు అంటూ చెప్పేవారు. ఎప్పుడొస్తారు? వారం 10 రోజులు పడుతుంది. ఇక్కడ ఏం దొరుకుతాయి? మాకు కంద పెండ్లం పుష్కలంగా ఉంటాయి. ఆవిడ తన దేశాన్ని గురించి పురాణం విప్పిందంటే గంటలైనా ఆగదు. తను చేసిన పనే పని, తను మాట్లాడిన మాటే మాట, తను తినే తిండే తిండి, తను నమ్మినదే నిజం. అలా అనుకునే వారితో పెద్ద చిక్కు వస్తుంది. ఒక రకం ఆహారం, వ్యవహారం, విధానం వారు పెరిగిన పరిసరాలను బట్టి ఉంటుందంటే ఏ చిక్కు ఉండదు. అందుకే జనార్దన్ మాట్లాడక వెనక్కి తిరిగాడు. ఇంటికి వచ్చేసరికి పార్వతికి గర్భస్రావమైంది. అందరూ హడావిడిగా తిరుగుతున్నారు. కేశవకు చాలా తృప్తిగా ఉంది. తన సలహాను పాటించి అన్నగారు వ్యాపారంలో ప్రవేశించారు. జనార్దన్కు రేషన్ కొట్టు పర్మిట్ దొరకటం కష్టమే అయినా సాధించారు. అతను కుటుంబ పోషణ భారం స్వీకరించకపోయినా తన ఖర్చులకు అడగటం లేదు. అదే సంతోషం. ఈనాడు అడక్క తప్పేలా లేదు. దూరంగా ఉన్న చెరుకు పొలంలో బావి కొట్టించాడు. పుష్కలంగా నీళ్లొచ్చాయి. ఇంజను పెడితే ఓ 2-3 ఎకరాల పొలం సాగు చేయొచ్చు. తండ్రిని ఇప్పుడు అడిగినా ఇవ్వడు. ఆయన దగ్గరున్న డబ్బు, బంగారం వివరాలు తెలిసినా అడగలేడు. ముసలితనంలో అదో అండగా భావిస్తారు వారు. అందుకే కొట్టువైపు వెళ్ళాడు. రారా కేశవా, రైతే రాజురా నాయనా. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళగలవు. ఈ వ్యాపారస్తులవి, ప్రభుత్వోద్యోగులవి అమ్ముడుపోయిన బ్రతుకులరా నాయనా అన్నాడు ఉస్సురంటూ. జనార్దన్ ఏనాడు పనిచేయడు. చేయడం మొదలు పెడితే ప్రపంచంలో పద్ధతంతా ఒక ఎత్తు, తను చేసిన పనంతా ఒక ఎత్తు అంటాడు. అన్నగారి సంగతి తెలిసిన కేశవ చిన్నగా నవ్వాడు. అందుకే నిన్ను రమ్మనక నేనొచ్చాను అన్నాడు. ఏమిటి, ఏమైనా పనుందా? అవునన్నయ్య, ఒక 1000 రూపాయలు సర్దగలవా? బదులుగానే అనుకో, ఇంజన్ కొందామని. ఏవి? లెక్కలు అవి చూసుకోవాలి, ఆ తర్వాత చెప్తాను అన్నాడు. అతనికి భార్య చెప్పిన మాటలు బాగా గుర్తున్నాయి. పిల్ల జల్లా ఊర్లో వాళ్లకు దోచి పెడతారు. మనం ఉమ్మడి ఆస్తిలో నుండి డబ్బు వాడుకోవటం లేదు. మనం సంపాదించింది మనం దాచుకోవాలి అంది. ఆ మాట బాగా వంట పట్టించుకున్నాడు జనార్దన్. అందుకే ఎవరు ఏదడిగినా భార్యను అడగందే చెప్పడు. భార్యను అడగాలా ఆడంగి వెధవ అని నిరసించే సంకుచితుడు కాడు కేశవ. అతని ఉద్దేశంలో స్త్రీ పురుషులు సంసార రథానికి చక్రాల వంటి వారు. రెండూ ఒకే ఆదిలో ఉంటే రథం బాగా నడుస్తుందని నమ్మేవాడు. స్త్రీ బయట ప్రపంచం ఎక్కువగా చూడనందున కొన్ని విషయాలు తెలియవని నమ్ముతాడు. అతను పొలం దగ్గరికి వచ్చాడు. ఒక క్షణం ఆదమరిచినా దొంగతనాలు చేస్తారు. అందరూ అన్నాలకు వెళ్ళారు. మెల్లగా సొరపాదులు చూస్తూ ముందుకు వెళ్ళాడు. అతని కళ్ళు ఒక చోట ఆగిపోయాయి. 4 సొరకాయలు బట్టలో కట్టి ఉన్నాయి. ఎవరై ఉంటారు? తను కనిపిస్తే బయటికి రారని పరం మీద కూర్చున్నాడు. దూరంగా ఉన్న మిరపతోట నుండి వడి నిండుగా మిరపకాయలు కట్టుకుని అటూ ఇటూ చూస్తూ వచ్చింది లచ్చి. ఎవరూ లేరని నిశ్చింతగా వచ్చి వంగి సొరకాయలు అందుకోబోయి అక్కడే చిత్తరువులా ఆగిపోయింది. తీసుకో లచ్చి అన్నాడు. అయ్యా, లచ్చి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎప్పటి నుండి మొదలుపెట్టావే ఈ పనులు? అయ్యా, నేను ఎన్నడూ చేయలేదు. బాంచన్, కూలి దొరకలేదు. పోరడు మీ ఇంట ఉన్నాడు. ఆకలికి ఆగలేకయ్యా బావురుమంది. బావుంది, పైగా ఏడుపు. వెళ్ళి అవి గుడిసె దగ్గర పెట్టి గుడిసె ఉడ్చేయి. ఇంటికి వెళ్ళి అన్నం తీసుకురా. అట్లనే అయ్యా, నీ బాంచన్, నీ కాల్ముక్తా. లచ్చి పరుగుల మీద పనిచేసింది. దానికి మధ్యదారిలోనే అరుంధతి ఎదురైంది. ఆమె చేతిలో నుండి క్యారియర్ చెంబు లాక్కుంది. ఇక్కడేం పనుందే? అరుంధతి ఆశ్చర్యంగా చూసింది. లచ్చి తటపటాయించింది. ఇద్దరూ పొలం చేరుకున్నారు. నువ్వెందుకొచ్చావు అరుందా? కేశవ అడిగాడు. అతను అప్పుడే బావిలో దూకి స్నానం చేసినట్టున్నాడు. తల నీరోడుతోంది. వీపు నిండుగా నీటి బొట్లున్నాయి. అతన్ని అలా చూడగానే లచ్చికి అక్కడ ఉండబుద్ధి వేయలేదు. గట్లమ్మటపడి పరిగెత్తింది. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చింది? అలా పరిగెడుతుందేం? అదా, అదిగో దొంగతనానికి వచ్చింది. సొరకాయలు చూపాడు.
4 అంటించకపోయారా? ఆకలి మహా చెడ్డది అరుందా. అది మాత్రం ఏం చేస్తుంది చెప్పు? కూలి దొరకటం లేదు. అయితే దొంగతనం చేస్తుందా? ఇంటికి వచ్చి ఇది సంగతి అని చెప్పొచ్చుగా. కూటికి లేనిదైనా అభిమానం ఒకటి ఉంది. దొంగతనం చేస్తే అభిమానం దెబ్బతినదా? అందులోని కష్టనిష్ఠూరాలన్నీ దానివే కదా. అరుంధతి నేల మీద నీళ్లు చల్లింది. తను తెచ్చిన డబ్బా విప్పింది. అతను తల తుడుచుకుంటూ వచ్చి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. శంకర్, వాసు ఎవరూ లేరా? ఎందుకు లేరు? రోజు క్లాసులకి ఆలస్యంగా వెళ్తున్నారట అంది. నేనే వచ్చేవాణ్ణి, కానీ ఇదిగో దొంగలు అన్నాడు ఆవురావురుమంటూ అన్నం కలుపుతూ. ఈ మనిషికి రుచి పచ్చి ఏమీ తెలీదు. ఆకలి అవుతుంది కాబట్టి అన్నం కావాలి అనుకుంది. ఏమిటరుందా? ఏం లేదు తల వంచుకుంది. అదేం కొత్త పెళ్లి కూతుర్లా అన్నాడు నీళ్లందుకుని. భోజనం కానివ్వండి. అతనికి తెలుసు భోజనం చేస్తూ మాట్లాడితే అరుంధతికి కోపం వస్తుందని, పొలమారుతుందని ఆమె భయం. అతడు భోజనం చేసి చేయి కడుక్కుని బండకు చేరపడ్డాడు. ఇప్పుడు చెప్పు అన్నాడు ఆమె వంక పరీక్షగా చూస్తూ. ఆమె దగ్గరకొచ్చింది, కానీ జవాబు చెప్పలేదు. ఆమె బాగా చిక్కినట్లు కనిపించింది. జబ్బపట్టి ముందుకు లాక్కున్నాడు. చచ్చా ఎంగిలి. దూరం జరిగి చేయి కడిగింది. చేతులు పమిటకు తుడుచుకుని రాస్తూ కూర్చుంది. అతని హృదయం మీద వేళ్లతో రాస్తూ కూర్చుంది. అతను ఆవేశంగా ఆమె పెదవులతో జత కలిపాడు. వదలండి. తల వెనక్కి తీసుకుంది. ఏమిటో చెప్తానని ఊరిస్తున్నావు. మీ పిచ్చి వేషం కనిపెట్టాలి. నేనేం పిచ్చి వేషాలు వేశాను? వట్టి మొద్దుబుర్ర కూడాను. నాకేదో అనుమానంగా ఉంది. ఏమిటబ్బా? ఒక నిమిషం ఆలోచించాడు. అతని ముఖం ప్రసన్నంగా మారింది. ఆ సంతోష సమయంలో అతని నోట మాట రాలేదు. తనను నాన్న అని పిలిచే సంతానం, తన ప్రేమకు ఫలితం, తన జీవితానికి గమ్యమైన సంతానం ఈ భూమి మీదకి వస్తుంది. ఎంత మధురమైన ఊహ! అతని నోట మాట రాలేదు. కానీ చేతులు ఆప్యాయంగా అరుంధతి శరీరాన్ని నిమురుతూ తన సంతోషాన్ని ప్రకటించాయి. యాండి? మాట్లాడరేం? ఊహాలోకంలో పాపని చూస్తున్నాను. ఆమె అతన్ని మరింత దగ్గరగా తీసుకుంది. ఇద్దరూ అలాగే ఉన్నారు. దూరంగా చిత్తయ్య అరుపులు విని ఆమెను వదిలాడు. ఈ సంగతి నాన్నగారికి చెప్పావా? లేదు, మీకే మొదట చెప్పాలని. అరుందా, కాస్త నీ ఆరోగ్యం సంగతి కూడా చూసుకో. ఇప్పుడు నాకేమైంది? ఎంత చిక్కిపోయావో చూడు. ఆమె నవ్వింది అతి మనోహరంగా. అతను మైమరిచి చూశాడు. ఒకటే చర్య కొన్ని సందర్భాలలో మనోహరంగా ఉంటే మరికొన్ని సందర్భాలలో వికృతంగా ఉంటుంది. ఎందుకో. 1 గంట పడుకుంటాను. తల కింద చేయి పెట్టుకున్నాడు. మీలాంటి వారిని చూసే కాబోలు అన్నారు నిద్ర సుఖమెరగదని. క్యారియర్ తీసుకుని బయలుదేరింది. 4వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగంలో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.